తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుటకు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రాంగణం ముస్తాబయ్యింది. సుమారు 1500 మంది ప్రజలు విద్యార్థులు సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి సనత్ కుమార్ ఇసుకతో చేసిన సైకత శిల్పం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. ఆదిశేషారెడ్డి ప్రాంగణం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ఆర్డీఓ దగ్గర ఉండి పర్యవేక్షించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మన గూడూరు డివిజన్ ముస్తాబైంది. తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో మొట్టమొదటిసారిగా మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ఆదిశేషారెడ్డి స్టేడియాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ ఆదిశేషారెడ్డి స్టేడియంలో రేపు ఆగస్టు 15వ తేదీన దాదాపు 1500 మంది ప్రజలు మరియు విద్యార్థులు ప్రజలతో సమక్షంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మనకు చిల్లకూరు మండలానికి చెందిన సనత్ అనే అతను సైకత శిల్పాలను చెక్కడంలో చాలా నిష్ణాతుడు. కానీ అతనికి ఫీవర్గా 2 డేస్గా ఫీవర్గా ఉన్నా కూడా ఈ సైకత శిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు సనత్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ గ్యాలరీస్ ఏర్పాటు చేసి విఐపి గ్యాలరీస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గ్యాలరీస్, ప్రెస్ గ్యాలరీస్ మరియు విద్యార్థులకు గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్టాల్స్ మరియు ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేరళ నుంచి 2 బృందాలు మరియు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి 1 బృందము, గూడూరులో స్థానికంగా ఒక 12 బృందాలతో కలిసి జానపద కళారూపాలు, శాస్త్రీయ కళారూపాలతో ప్రదర్శనల్లో కూడా ఇవి ఇక్కడ ఆకట్టుకుంటాయి. అలాగే ఇక్కడ అందరూ విద్యార్థులు మరియు అధికారులు మార్చ్ ఫాస్ట్కు సంబంధించి వారి శాఖల వారీగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే శకటాలు మొట్టమొదటిసారిగా ఇక్కడ శకటాలు దాదాపు 12 శకటాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ శకటాలకు సంబంధించి గూడూరు ప్రాశస్త్యం కలిగిన చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక ప్రదేశాలు వాటినన్నిటినీ కూడా కనపరుస్తూ గూడూరు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తూ వాటిని మన ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ శకటాలు కూడా నడవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గూడూరుకు సంబంధించిన మన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ అధికారులు మరియు సూళ్ళూరుపేట డివిజనల్ అధికారులు అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరూ దీంట్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి గూడూరు నుంచి డివిజన్లో ఉన్న ప్రజలందరూ తరలి రావాలని, అలాగే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను, దేశభక్తి గీతాలను, శకటాలను, కవాతుని అన్నిటినీ చూసి అందరూ కూడా స్ఫూర్తి పొందాలి. ఆ త్యాగ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో మరొకసారి అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలియజేసుకుంటాం.